ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా పున్నమి, అలా ఉన్నావేంటమ్మా? ఆ అబ్బాయి నీకు నచ్చాడా? అందరూ పున్నమికి పెళ్లి చేయాలని ఆలోచిస్తే పున్నమి నాన్న మాత్రమే నీకు నచ్చాడా అని అడుగుతున్నాడు. చెప్పమ్మా, పర్వాలేదు. అమ్మా, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నిన్నెవ్వరూ బలవంతం చేయరు. పున్నమి, నిన్ను వదిలిపెట్టి మేము కూడా ఉండలేం. కానీ కోటలో యువరాణి అయినా అత్తారింటికి వెళ్లాల్సిందే కదమ్మా. వెళ్తుంది అత్తయ్య గారు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. కాకపోతే 7 అడుగులు వేశాక 7 సముద్రాల అవతలకు వెళ్లాల్సి వస్తుంది, అంతే. అవును, దానికే ఉంది నానమ్మ. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంత దూరంలో ఉన్నా వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. అవును పున్నమి, ఆదిత్య చాలా మంచివాడు. అన్నిటికీ మించి నిన్ను సర్వస్వంలా ఫీల్ అవుతున్నాడు. అందుకే తను నిన్ను బాగా చూసుకుంటాడు. స్మైల్ పున్నమి. చూడు, నువ్వు నవ్వుతూ ఉంటే ఇక్కడ అందరూ నవ్వుతారు, నువ్వు డల్గా ఉంటే అందరూ డల్ అయిపోతారు. నువ్వు నవ్వుతావు కదా. స్మైల్ పున్నమి. స్మైల్ పున్నమి. బంగారు తల్లి. అమ్మా, నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి, అదే నా కోరిక. కానీ పెళ్ళయ్యాక మాత్రం మీరిద్దరూ కలిసి నా దగ్గరే ఉండండి. నిన్ను వదిలి నేను ఉండలేను, నీకు తెలుసు కదా. నీకు నా దిష్టే తగిలేలా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.